పాషా గారు, గతంలో ఎన్నికలకు ముందే అని చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా అదే చెప్పుకుంటూ పోతున్నారు. ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వచ్చాయట, వాటిని అన్నింటినీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరిమేసిందట. ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన సీఎంగా ఉన్న కాలంలో గతంలో 2014-19 మధ్య వచ్చిన పరిశ్రమలన్నీ, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన పరిశ్రమలన్నీ, వచ్చిన పెట్టుబడులు అప్పుడిన్ని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విన్ని, వచ్చిన ఉద్యోగాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత, తర్వాత ఈ లెక్కలన్నీ తీస్తే అసలు ఉనికిలో కూడా కనపడదు 2014-19. కానీ చెప్పినటువంటి అబద్ధం మాత్రం చాలా గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. దాన్నే ఇప్పటికీ పదే పదే చెప్పడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. సార్, జనరల్గా మీరు నేను ఒక పదం అన్నది ఎక్కువగా వాడతాం. పదం అనాలో లేదా పదాలు అనాలో తెలియదు. ఎప్పుడైనా జోక్గా అంటుంటాం, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని చెప్పేసి. నిన్న అనకాపల్లిలో ఇదే మనం చూసాం. కాకపోతే ఒక వింత విషయం అన్నది నిన్న బయటపడ్డది. ఆ వింత విషయం ఏంటంటే, ఈ కూటమిలో ఉన్నటువంటి 2 గ్రూప్స్ బయటపడ్డాయి. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో ఈ మిత్తల్ స్టీల్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అని చెప్పడము, మరొక వైపు హోంమంత్రి గారేమో లేదు నా సోదరుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పడము. ఇక్కడ క్లియర్గా ఈ గ్రూపిజం అన్నది బయటపడ్డది. వీళ్ళ రాజకీయాలు చంద్రబాబు గ్రూపు లోకేష్ గ్రూపా, ఇది ఈ రోజు బయటపడ్డది నాకు అనిపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య గ్రూపులు ఏముంటాయి సార్? ఆ తండ్రి కొడుకుల మధ్యలో గ్రూపులు ఏముంటాయి అంటే, మామ అల్లుళ్ళ మధ్యలో గ్రూపులు ఏముంటాయి సాధారణంగా? మామ అల్లుడు మధ్య ఉండొచ్చేమో, తండ్రి కొడుకుల మధ్య గ్రూప్. తండ్రి లాంటి మామ సార్, మీరు అట్లా మాట్లాడు. తండ్రి లాంటి మామ, తండ్రి లాంటి వ్యక్తి కదా. అక్కడ గ్రూపిజం బయటపడ్డప్పుడు ఇక్కడ పడడంలో తప్పే ఉంది. అది మనం చెప్పట్లేదు, వాళ్ళే ఆత్రంలో బయటపడేసుకున్నారు. వేదిక మీద వాళ్ళే బయటపడేసుకున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారేమో లేదు మా నారా చంద్రబాబు నాయుడు గారు దురంధరుడు అంటాడు. ఇక్కడ మా వంగలపూడి అనిత గారేమో లేదు నా సోదరుడు దురంధరుడు అంటది. మరి ఇద్దరిలో ఎవరు దురంధరుడు మా ఒకసారి చెప్తే, అంటే దురంధర్ 1-2 వచ్చింది కదా సార్, అంటే 1 అయినా 2 అయినా అయి ఉండొచ్చు. నేను కాదనను, ఓకే అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదో అన్నట్టు వాళ్ళే బయటపడ్డారు. ఇక నేను మీకు ఒక ద హిందూది ఒక ఆర్టికల్ చూపిస్తాను సార్. ఈ ఆర్టికల్ వచ్చేసి డేట్ మీరు చూసుకుంటే మే 25, 2022లో హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫ్ చాలా ఫేమస్ అయింది. ఈ ఫోటోగ్రాఫ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది దావోస్లో దిగినటువంటి ఫోటోగ్రాఫ్. దావోస్లో మనం చూసుకుంటే ఆదిత్య మిత్తల్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు దిగినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆదిత్య మిత్తల్ గారు లక్ష్మీ నివాస్ మిత్తల్ గారి కొడుకు, ప్రస్తుతం చైర్మన్. ఫుల్ స్క్రీన్ ఏమైనా అవకాశం ఉందని చూడండి సార్ తీసుకోవడానికి. ఆ ఫోటో అలాగే పెట్టండి, మీరు చెప్తూ ఉండండి. ఇది ఈ ఫోటో అన్నది చాలా ఫేమస్ ఫోటో అండి. దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు 2022లో. అక్కడ ఆదిత్య మిత్తల్ గారిని కలిశారు. అక్కడ ఈ స్టీల్ ప్లాంట్ బీజం అనేది పడ్డది. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి థాట్. ఆయన మొదలుపెట్టినటువంటి ఇది చూడండి, ద హిందూ పైన కనిపిస్తుంది. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఆదిత్య మిత్తల్ గారు క్లియర్గా కనిపిస్తున్నారు. ఇది అయితే విషయానికి వస్తాను. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు బీజం వేశారు, అది ఇప్పటికీ ఒక చెట్టై మొలిచింది. సరే, ఫైనల్గా మేము తెచ్చామని చెప్పేసి భుజాలు తడిమేసుకున్నారు. సరే, ఓకే, ఇక్కడ మిత్తల్ స్టీల్ ప్లాంట్ తేవడం లేదా రావడం అది జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, అందులో చంద్రబాబు నాయుడు గారి కష్టం ఎంత ఉందో ప్రజలకు తెలుసు. కానీ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రావడాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించట్లేదు, దాని గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు. కానీ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రానివ్వండి, అట్లాంటి 10 రావాలి. కానీ మన సంగతి ఏంది? మన ఇల్లు ఎట్ట గడవాలి? మన దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందండి, 32 మంది చనిపోయి తీసుకొచ్చినటువంటి ప్లాంట్, 32 మంది శవాల మీద వచ్చినటువంటి ప్లాంట్. వాళ్ళ కష్టం ఈ 32 మందే కాదండి, కొన్ని వేల మంది ఈరోజు, అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ఆశ కోరిక ఆ ప్లాంట్. ఆ ప్లాంట్ని ఒక పథకం ప్రకారం కొద్ది కొద్దిగా కోసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క పైప్ తీసేస్తున్నారు. వింత విచిత్రం నేను నిన్న ఏం చూశాను అంటే, నిన్న సాయంత్రం ఎల్లో మీడియాలో మొత్తము ఒకే రకం డిబేట్లు నడిచినాయి. ఏంటంటే లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హామ్ చేశారు, మేము వచ్చి సల్లబెడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన బ్యాటింగ్ చేశారు. నిజమేంటి అంటే, నిన్న వచ్చిన మీ కేంద్ర మంత్రి గారే ఆయన నోటి నుంచే చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడో పోయేది,
దాన్ని ఆపిన మొగుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన స్వయంగా చెప్పారు. ఆయన స్వయంగా చెప్పాడు. మళ్ళీ తీర్మానం పాపం చేసి మరీ పంపించారని కూడా చెప్పారు. మళ్ళా ఆయన పాపం నిన్న ఆయనే వచ్చాడు. మొత్తం ఈ జరిగితే సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నిస్సిగ్గుగా కొంతమంది సోకాల్డ్ అంటే అనలిస్ట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, వాళ్ళు కూర్చొని ఈరోజు నిజాన్ని అబద్ధం చేసేటటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఒకటి. రెండవది, సరే ఓకే, మిత్తల్ స్టీల్ ప్లాంట్కి మీరు క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నారు, వెల్కమ్, వెరీ గుడ్. వాట్ అబౌట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్? దీన్ని పట్టించుకోండి. నెక్స్ట్ మీరు క్యాప్టివ్ పోర్ట్స్ ఇస్తున్నారు, ఓకే, పోర్ట్ ఇస్తున్నారు, అవును, దీనికి కూడా ఇవ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్. నాకు వింత కనిపించింది, మీరు 15 సంవత్సరాలు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఎందుకు చెప్పారు? సరే ఓకే, ఇవ్వండి, నో డౌట్ ఇవ్వండి. మరి వాట్ అబౌట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్? వాడు మూడేళ్ళే అడుగుతున్నారు. వాళ్ళు అడిగేది 3 ఏళ్ళే కదా, దానికి కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్, ఓ 100 కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఈరోజు మీరు ఈ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారు కదా. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? ఎందుకని మీరు పట్టించుకోవట్లేదు? దయచేసి ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్, ఎన్నికలకి ముందు అబద్ధాలు చెప్పారని మీరు మాట్లాడారు కదా. ఎన్నికలకి ముందు ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత డ్రామా చేశారు. మరి ఆ రోజు మీకున్న ప్రేమ ఈ రోజు చచ్చిపోయిందా? ఆ రోజు మీరు చేసిన నీచపు రాజకీయం అన్నది ఈ రోజు చచ్చిపోయిందా? అక్కడ ఉన్నటువంటి యూనియన్ పెద్దలను పిలిపించి ఇష్టారీతిన అబద్ధపు హామీలు ఇచ్చారు. అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు వైట్ ఎలిఫెంటా? అప్పుడు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు వైట్ ఎలిఫెంట్ అయింది ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ అదంతా వదిలేద్దాం సార్. ఒక ముఖ్యమంత్రికి ప్రైవేట్ కంపెనీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? అవును, ఇది ఒక మాట చెప్పి క్యాప్టివ్ మైన్స్ విషయంలో పిఎం గారిని కలిసి, ఇది మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం పిఎం గారిని కలిసి అక్కడ రిక్వెస్ట్ చేయడంతో పాటు అదే పిఎం వైజాగ్ వచ్చిన సందర్భంలో కూడా వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు, అవసరమైతే ఒక పైప్ లైన్ వేస్తానన్నారు. అంత ప్రేమ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తే బాగుంటుంది. చెప్పని స్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ఓకే, మా వాయిస్ అంత దూరం వినిపించదేమో, మీరన్నా అడగండి. రాజకీయం జరిగింది మీ మీదనే కదా, మీరన్నా ఈరోజు లేచి అడిగితే బాగుంటుంది. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, పాత గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ పారిపోయినాయని మా పవన్ కళ్యాణ్ గారు మంచి మాట చెప్పారు. కొత్త గవర్నమెంట్ వచ్చాక మేము యాంచో పట్టుకొస్తున్నాము, మా దురంధరుడు తీసుకొస్తున్నాడు, అసలు ఆయనకు అసలు సాటే లేదు అని చెప్పేసి డబ్బాలు కొడుతున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే విషయం అడగాలి, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అబద్ధపు రాజకీయం వయస్సు జీవితకాలం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడైనా రాజకీయం అనేది నిజాయితీగా చేయాలి. గడిచిన 10-12 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి ఆ మాటని మార్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? గడిచిన 10-12-15 సంవత్సరాలు నేను చూడంగా జగన్మోహన్ రెడ్డి గారు 15 ఏళ్ల కింద ఈ మాట మాట్లాడిండు, ఈ 15 ఏళ్ల తర్వాత ఆ మాట తప్పి మాట మార్చిండు. ఏమైనా ఉన్నాయా ఆధారాలు? ఒక్కటంటే ఒక్క ఆధారం దొరకదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 23వ తారీఖు ఒక మాట మాట్లాడి 24వ తారీఖు మరొక మాట మాట్లాడినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. చూపించమంటే చూపిస్తాను నేను, నా దగ్గర ఉన్నాయి. మరి అట్లాంటి నాయకత్వం అన్నది మీది, అది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఆ నిలబడి డబ్బాలు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో వింత విషయం సార్, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికో ఎత్తేస్తాడు, చంద్రబాబు నాయుడు గారేమో మోదీ గారిని ఎక్కడికో ఎత్తేస్తాడు. ఇది ఒక సర్కిల్ నడుస్తుంది. నువ్వు నన్నెత్తు, నేను ఆయన ఎత్తు అన్నట్టుగా ఇది నడుస్తుంది. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారిని పొగడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు దూషించారు, ఎక్కడ మనసులో ఉంటుందో అని పదే పొగుడుతూ ఉండాలి, తప్పదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి ఏమంత అవసరం వచ్చింది? అదే చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకంట అనుభవం లేదంట, ఆయనకి నాయకత్వ స్కిల్స్ లేవంట, ఆయనకి పరిపాలన చేత కాదంట. అందుకే చంద్రబాబు నాయుడు గారి చేతి కింద ఉండి 15 ఏళ్ళు నేను నేర్చుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే వింత విచిత్రం ఏంటంటే, మొన్న కొంతమంది మాట్లాడుకున్నారు, వాళ్ళ పార్టీలకు సంబంధించిన వ్యక్తులే, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, రేపు పొద్దున నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, మరి ఆయన చేయి కింద ఉండి నేర్చుకుంటారా? పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం, అర్థం కాని విషయం ఒకటి ఉంది. నారా లోకేష్ గారు కూడా మీలాగనే మొదటిసారి ఎమ్మెల్యే అండి. నారా లోకేష్ గారు కూడా మీలాగనే మొదటిసారి ఎమ్మెల్యే. రేపు పొద్దున ఆయన చేతి కింద మీరుండి నేర్చుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక పార్టీకి అధ్యక్షులు ఆయన కానే కాదు. అదే చెప్తున్నాను, రేపు పొద్దున జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ ఏం చేస్తారు చెప్పనా, నవ్విపోతారు. అది ప్రస్తుతం నడుస్తుంది. కానీ ఏదో కొంత జనసేన నాయకులు కంట్రోల్ చేసుకుంటున్నారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేక బయట పడుతున్నారు. కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు. రాబోయే కాలంలో జనసేన నాయకులే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కడిగి బారేసేటటువంటి సమయం అన్నది వస్తుంది.